ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరా చుక్క. అందరూ శాకాహారులే రొయ్యల ముళ్ళేడవాయలచ్చులో లచ్చన్న అన్న పాట గుర్తుకొస్తుందా మీకు? ఒసేరావులమ్మ అనుకుంటా కదా. ఒసేరావులమ్మలో దాసరి యాక్టింగ్ చేసుకుంటూ వాడతారు. లచ్చులో లచ్చన్న అన్న కాన్సెప్ట్ ఇప్పుడు బీసీలకు కరెక్ట్ వర్తించింది. అది అందరూ శాకాహారులే రొయ్యల ముళ్ళేడవాయలచ్చులో లచ్చన్న, మరి బీసీ బిల్లు ఏడవాయలచ్చులో లచ్చన్న. మరి బీసీ బిల్లు ఎందుకు అమలు కాకపోయే లచ్చులో లచ్చన్న? అన్ని పార్టీలు అన్ని సంఘాలు మద్దతునిచ్చే అక్టోబర్ 18న తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించితిమి. మా ముత్తాతలు మా తాతలు మా నాయనలు మేము మీకే ఓట్లేస్తిమి. ఇప్పుడు మా వంతు వచ్చేసరికి చట్టాలు అమలు కావడం లేదంటూ అన్ని పార్టీలు ఆ కొత్త నాటకానికి తెరతీశాయి. అన్ని పార్టీలు బీసీలకే మద్దతు ఇస్తున్నాయి కదా. మా బీసీ బిడ్డ జుబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ పోటీ చేస్తుండు. అక్కడ అన్ని పార్టీలు మా బీసీ బిడ్డకు మద్దతునిచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, లేదా ఖబర్దార్ నాయకులారా బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. జై బీసీ జై జై బీసీ అంటూ నడ్డి శివకృష్ణ యాదవ్ నల్లగొండ నుంచి మంచిగా పంపించిండే. ఎందుకంటే ఇప్పుడు అందరు బీసీలు అంటున్నారు కదా శేఖర్. బీఆర్ఎస్ బీసీని అంటుంది, కాంగ్రెస్ బీసీని అంటుంది, బీసీ సంఘాలు బీసీని అంటుంది. మరి జుబ్లీహిల్స్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పోటీ చేస్తుండు కదా. మరి నవీన్ యాదవ్కి ఎందుకో టిక్కు కొడతలేరు మీరంతా? జై బీసీ అన్నట్టు ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్కు మద్దతు తెలపాలి కదా. అది కుల సంఘాలు కావచ్చు, చిన్న సంఘాలు కావచ్చు, పెద్ద సంఘాలు కావచ్చు, పార్టీ వైజ్గా కావచ్చు. మరి ఇది పక్కన పెట్టి అంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రకేమేమో అనేది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దొంగెవడరా అంటే భుజాలు దమ్ముకున్నట్టున్నది బీసీల పరిస్థితి, నాయకుల పరిస్థితి. జబర్దస్త్ రాష్ట్రం శివ. ఇక డోస్ పంచిన ట్రంప్ 9వ యుద్ధానికి ఆపడానికి రెడీ అయిందంట. సరైన సమయంలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. లద్దాఖ్ ప్రజల డిమాండ్లను కూడా నెరవేరుస్తామంట. ఇక సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అధికారులకు సీఎం రేవంత్. ఇక కష్టాల్లో పద్మశ్రీ మొగలయ్య ఆదుకుంటానని కేటీఆర్. బీఆర్ఎస్ నేత కేటీఆర్ను కలిసిన పద్మశ్రీ దర్శనం మొగలయ్య. కంటి చూపు సమస్య వైద్యానికి కేటీఆర్ పూర్తి భరోసా. హయత్నగర్ ఇంటి స్థలం వివాదంపై రంగారెడ్డి కలెక్టర్కు ఫోన్. ఇవాళ ఆయన ఇంటి సైడ్ పోయేది ఉన్నది, వాళ్ళు ఉంటే వెళ్తాం. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉంది అంటున్నారు రాజ్నాథ్ సింగ్. అమర్నాథ్ గారు ఆవేశం వద్దు గుడ్డే ముద్దు అంటున్నారు. అది ఏపీ వార్త, మనకు సంబంధం లేదు. బెంగళూరు రోడ్లపై కిరణ్ మజుందర్ షా పోస్ట్. స్పందించిన డీకే శివకుమార్. మజుందర్ షా రహదారులను అభివృద్ధి చేయాలనుకుంటే సహకరిస్తామన్న డీకే. చేస్తాడు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వేతనంలో కోత అంటున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు అంట. ఈమె అన్ని సంఘాలు పెడుతుంది కదా, అన్ని సంఘాలు పెడుతుంది.